ముద్రగడ పద్మనాభం గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంత గొప్ప నాయకుడు, అందులో కూడా అంత గొప్ప కాపు నాయకుడు అని రాష్ట్రం మొత్తం అంటుంది. ఆయన చనిపోయిన వెంటనే ఆయన చుట్టూ జరిగిన కుట్రలు అయితే చాలా దారుణం. బతుకున్నప్పుడు కూడా ఆయనను చాలా హింసకి గురి చేశారు అని చెప్పి ఆయనే లేఖల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో చాలాసార్లు చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారు ఎమ్మెల్యేగాను పనిచేశారు, మంత్రిగాను పనిచేశారు. అయినా సరే నాకు ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదు అని ఆయన వీలునామాలో రాశారు. అసలు అలా ఆయన ఎందుకు రాయాలనుకున్నారు అని చూస్తే, ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఆయనని చిత్రహింసలు పెట్టారు. బతుకున్నప్పుడే ఆయనను అనకూడని మాటలు, చేయకూడని అవమానాలు ఆయనని వాళ్ళ ఫ్యామిలీని చేశారు. వాళ్ళ ఫ్యామిలీ ఇన్ ది సెన్స్ క్రాంతి గారు ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కన్న తండ్ర నీకు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ని చూస్ చేసుకున్న మహోన్నతమైన గొప్ప వ్యక్తి క్రాంతి గారు, ముద్రగడ పద్మనాభరావు గారి అమ్మాయి. ఈవిడ గురించి చెప్పాలంటే అసలు నాకు మాటలు సరిపోవు. ఎందుకంటే తండ్రి కష్టంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా చూసిందే లేదు. ఈరోజు సింపతి కోసం, ప్రజల సింపతి కోసం ఏవేవో చేస్తుంది. అంటే మచ్చుకొక రెండు చెప్తానండి. వాళ్ళ నాన్నగారు బతుకున్నప్పుడు హాస్పిటల్లో చూడాలి, కనీసం అది చేయలేదు. బతుకున్నప్పుడు కనీసం ఆయనతో మాట్లాడడం, కలవాలనుకోవడం, ఇలాంటి వాటికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. వాళ్ళ మదర్కి కనీసం క్యాన్సర్ వచ్చినప్పుడైనా దగ్గర వెళ్ళి కలవడానికి ప్రయత్నించాలి, అది కూడా లేదు. నిన్న మాత్రము టీవీని పట్టుకొని ఏడుస్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ టీవీని పట్టుకొని ఏడవడం ఏంటండి? అది రాజకీయం కాదని క్రాంతి గారు చెప్పండి, మీరు మీ గుండెల మీద చేసుకొని. ఆఖరికి ఆయన చావులో కూడా మీరు మైలేజ్ కావాలి అని చూస్తున్నారు చూడండి క్రాంతి గారు. మీరు కూతురుగా దిగజారిపోయారు కంటే పాతాళంలోకి పడిపోయారు. ఎందుకంటే ఏదేమైనా పార్టీలు, పాలిటిక్స్ ఇవన్నీ పక్క పెడితే ఆయన మీకు కన్న తండ్రి అండి. నీకు కన్న తండ్రి కావాలా, ఆస్తులు కావాలా, పాలిటిక్స్ కావాలా అంటే ఏ తెలుగింటి ఆడబిడ్డ అయినా సరే నాకు తల్లిదండ్రులే కావాలంటారు. కానీ మీరు అన్నిటికీ అతీతంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ లీడర్, నిన్న క్రాంతి గారి ఇష్యూలో ఆయన చొరవ తీసుకొని, ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఫుల్ బందోబస్తు ఆ అమ్మాయిని ఆఖరి చూపుకి ఆఖరి చూపు చూసేలాగా ఆయన చేయగలరు. ఆయనకంత పవర్ ఉంది. కానీ కూసింత కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే అలా ట్రై చేశారనుకో పాలిటిక్స్ దెబ్బతినిపోదు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, అదే జనసేనకి సంబంధించిన ఇంకొక నాయకుడు వచ్చి, నేను ముద్రగడ పద్మనాభం గారికి మేము గవర్నర్గా చేద్దాం అనుకుంటున్నానంట. సార్, అసలు ముందు మీ పార్టీలో మీరు డెసిషన్లు తీసుకునే చక్కగా తీసుకోండి సార్, చాలు. వచ్చి పక్కన వాళ్ళకి వేరే ఇద్దరు, సొంత పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు మాకు ఇది జరిగింది జరగలేదని ఏడుస్తున్నారు. అంటే మొత్తం జనసేన పార్టీ మొత్తం కూడా దాన్ని పాలిటిక్స్ కోణంలో చూస్తుంది. కానీ ఒక మనిషి చనిపోయినాడు, శవం మీద పైసలు తీసుకోకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అసలు నిన్న ఓవరాల్గా క్రాంతి గారి బిహేవియర్, క్రాంతి గారి థింగ్స్ చూస్తుంటే, షీఈ్ నాట్ బాదర్డ్ అబౌట్ హర్ ఫాదర్, షీఈ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ హర్ పొలిటికల్ కెరియర్ అని నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రుల్ని బతుకున్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా చనిపోయాక ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నది నా సొంత అభిప్రాయము, పర్సనల్ ఒపీనియన్ అండి. నిన్న చూసినంతట్లో నాకు అలానే అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒక నిదర్శనం, నేను చనిపోయాక నా భార్య పుణ్యశ్రీగానే పోవాలి, పసుపు కుంకుమ ఇవన్నీ తీయొద్దు అని చెప్పి ఆయన వీలునామాలో రాశారు. విచ్ ఈస్ వండర్ఫుల్ డెసిషన్. ఎందుకంటే మూఢనమ్మకాలు వేరు, యాక్చువల్గా పర్సన్ సంతోషంగా ఉండాలనుకోవడం వేరు. ఆయన చనిపోయినా సరే వాళ్ళ భార్య బాగుండాలి అని కోరుకున్నారు. అంత మంచి లీడర్, అంత మంచి హ్యూమన్ బీయింగ్. అంత మంచి హ్యూమన్ బీయింగ్ నా శవాన్ని ముట్టుకునేదానికి కూడా నేను ఒప్పుకోను అని చెప్పారు అంటే ఈవిడ ఇంకెంత చేసి ఉండాలి. అసలు ఇవన్నీ కాదండి, బతుకున్నప్పుడు మీరు మీ తండ్రి గారికి ఏం చేశారో చెప్పాలండి క్రాంతి గారు.
ఏం చేశారన్నది మీ జనాలందరూ కూడా అడుగుతున్న క్వశ్చన్. చనిపోయాక వచ్చి ముసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు, అనుకుంటున్నారు కూడా. ఇప్పటికైనా ఇలాంటివి ఆపేసి ఆయన ముద్రగడ పద్మనాభం గారిలో ఉన్న కొంత నిజాయితీ కొంచెమన్నా నిజాయితీగా మీరు ప్రయత్నిస్తే అదే ఆయనకు మీరు చేసే మేలు, గొప్ప. కానీ ఓవరాల్గా చెప్తున్నానండి, నిన్న క్రాంతి గారి ఇన్సిడెంట్ కానీ లేకపోతే గత 2 సంవత్సరాలుగా ఆవిడ ప్రవర్తిస్తున్న విధానం కానీ అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అండ్ వీ డోంట్ స్టాండ్ విత్ క్రాంతి గారు, ఎందుకంటే ఆవిడ కన్న తండ్రిని పక్కన పెట్టేసి పాలిటిక్స్ లేదా పొలిటికల్ కెరియర్ని ఎంచుకుంది. కాబట్టి ఆవిడ మర్చిపోయింది ఏంటంటే పాలిటిక్స్ ఇవన్నీ ఆవిడ చెయ్యాలంటే ఆవిడకి జన్మనిచ్చింది కన్న తండ్రి. ఆ కన్న తండ్రి మర్చిపోయింది చూడు, అక్కడే ఆమె యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఓడిపోయింది. ఆమె జనాలకి ఏమన్నా చేస్తుందన్న ఆశ, నమ్మకం ఇలాంటి ఏం లేదు. మీరు ఒక జస్ట్ పాసింగ్ క్లౌడ్ అంతే తప్పితే మీరు ఏదో గొప్ప నాయకురాలు అవుతారు, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరికి లేవు క్రాంతి గారు. సారీ టు సే దిస్, బీయింగ్ అ ఉమెన్, యూ ఫెయిల్డ్ యాజ్ ఎ డాటర్.